రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల రంగాలను కూడా ప్రభావితం చేసి పెద్ద ఎత్తున ముందుకు పోవటం కోసం 23,273 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించుకొని మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం. ఈ జల వనరులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని మొదలుపెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కట్టకుండా వదిలేసి కిందికి వెళ్లి పెద్ద ఎత్తున చేసినటువంటి 1,00,000 కోట్ల పైబడి ఖర్చు పెడితే అది కుంగిపోయి దేనికి పనికి రాకుండా పోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. మేము మాటిస్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని మొదలు పెడతాం, నీళ్లు పారిస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల కోసం సంక్షేమం కోసం విధ్వంసం చేసినటువంటి అన్ని సంస్థల్ని వ్యవస్థల్ని బాగు చేసి గాడిని పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేసి సంపద సృష్టించి సంపద ప్రజలకే పంచాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఇంకొక అడుగు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అదే నిర్ణయం మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే మేము కులగణన చేస్తామని చెప్పాడు. ఆయన చెప్పిన మాట మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే కేబినెట్ నిర్ణయం తీసుకొని కేబినెట్ లో తీర్మానం పాస్ చేసి అసెంబ్లీలో పెట్టి రాజకీయ ఆర్థిక సామాజిక విద్య కులగణనకు సంబంధించి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో క్యాస్ట్ సర్వే చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు ఏ కులాలు ఉన్నాయి, ఎవరి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎవరి సామాజిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈ రాష్ట్ర వనరులు ఎవరికి అందుబాటులో ఉన్నాయి, ఎవరికి అందుబాటులో లేకుండా ఇబ్బంది పడుతున్నారనేటువంటి అంచనాలన్నింటినీ కూడా స్టడీ చేసి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆ సహజ వనరుల్ని లేకపోతే వనరుల్ని అందుబాటులో లేక అందుకోలేక వెనకబడినటువంటి వర్గాలకి అమలు చేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణలో చేసినటువంటి కుల గణన దేశం మొత్తానికి రోల్ మోడల్ గా మారి తీసుకున్నటువంటి కుల గణని కేవలం సర్వే చేసి వదిలిపెట్టలేదు, శాసనసభలో పెట్టాం, ప్రకటించాం. ఆ కులగణన ద్వారా 42% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేశాం. తీర్మానం చేయటమే కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశాం. చేసినటువంటి తీర్మానం అమలు చేసే విధంగా పెద్ద ఎత్తున ఢిల్లీ పట్టణంలో ధర్నా చేసి అక్కడ కూడా చేయాలని చెప్పాం. ఇదేదో గాలికి వదిలేసేటువంటి కార్యక్రమం కాదు, పెద్ద ఎత్తున ఒక సామాజిక పరివర్తన కోసం మన రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న జరిగినటువంటి 8-9 తారీఖుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశాల్లో ఆయన పెద్ద ఎత్తున ఒక మాట చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం పెద్ద ఎత్తున 90% ప్రజానికం అందుబాటులో లేకపోతే దేశ సంపదంతా కేవలం 10% మంది ప్రజల చేతుల్లోనే బంధించబడింది. ఆ సంపదని బద్దలు కొట్టి ప్రజలందరికీ పంచాలి, సంపద ప్రజలకే ఉండాలని చెప్పి ఆయన ఒక తీర్మానం చేసి పెద్ద ఎత్తున మాట్లాడితే ఈరోజు చాలా మంది ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అరాచకత్వానికి పెద్ద ఎత్తున దోపిడీ చేసి సామాజిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తా ఉంది. జరిగినటువంటి కులగణన ద్వారా వనరులు పంచేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉంది. దాంతో పాటు దశాబ్దాలుగా ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఆలోచన చేస్తుంటే ఎవరు చేయకపోయినా వీళ్ళు చేసి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు పోతా ఉన్నారు. ఈ రెండు జరిగితే రాష్ట్రంలో బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు పెద్ద ఎత్తున లబ్ధి చెందుతారు, బహుజనులంతా బాగుపడతారని వాళ్ళు ఆపాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతాం. నేను చెప్తా ఉన్నాను ఒకటే మాట, ఈరోజు మీరు
ఆనాడు సృష్టించినటువంటి ఆర్థిక అరాచకత్వంతో రాజకీయ అరాచకత్వాన్ని ఈరోజు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీరు ఏమీ సాధించలేరు. ఎందుకనంటే ఈనాటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ కేబినెట్ కానీ పూర్తిగా కట్టుబడి ఉంది. కులగణన ద్వారా జరుగుతున్నటువంటి సంఖ్యాపరంగా ఆర్థిక వనరులు పంచే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ముందు పోయే కార్యక్రమంలో ఉంది. నువ్వు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు, ఎవడొచ్చి ఆపినా ఈ సామాజిక పరివర్తన, సమసమాజ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతాం. ఈ ఆర్థిక వనరుల్ని పంచుతాం. ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం. దానికి మేమంతా కట్టుబడి పెద్ద ఎత్తున మా కేబినెట్ అంతా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారే ఈ దేశానికి ఒక దార్శనికుడు, ఈ దేశానికి దశాదిశ నిర్దేశం చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు ఓ పక్కన, అదానీ గారు, అంబానీ గారు అడ్డగోలుగా ఈ దేశ సంపదనంతా క్రోనిక్ క్యాపిటలిస్టులు దోపిడీ చేస్తా ఉంటే ఆయన భారత్ జోడో యాత్ర అని ఒక పిలిపించి ఈ దేశ సంపద ప్రజలకే ఉండాలని పిలిపించాడు. ఈ దేశ వనరులు ప్రజలకే చెందాలని పిలిపించాడు. భారత్ జోడో యాత్రలో వేలాది కిలోమీటర్లు నడిచి ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ దేశ సంపద ప్రజలందరికీ పంచుతాం. ఆ కార్యక్రమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈ దేశ వనరులు కానీ, రాష్ట్ర వనరులు కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో పోనీయమని చెప్పి ఈరోజు ముందుకి పోతూ ఆయన ఒక నినాదం ఇస్తే కొద్దిమంది కుహన మేధావులు తెలుసో తెలియక వారి మీద చాలా సంవత్సరాలుగా మాకు గౌరవం ఉంది. కానీ రాహుల్ గాంధీ తిరోగమనం అని వారు ఒక ఎడిటోరియల్ రాస్తారు. అయ్యా, నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజనులు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చేటువంటి లబ్ధి పొందకూడదని మీరు అనుకుంటున్నారా? ఆనాడు పివి నరసింహరావు గారు భూ సంస్కరణలు ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున అమలు చేస్తా ఉంటే భూ సంస్కరణలు ఆపితే ప్రజలు తిరుగుబాటు చేస్తారో అనేటువంటి ఆలోచనతో ఒక కుట్రపూరితంగా దాన్ని ఎదిరించలేక జయాంధ్ర అనేటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. జయాంధ్ర అనే ఉద్యమాన్ని తీసుకొచ్చి భూ సంస్కరణలు అమలు చేసే పివి నరసింహరావు గారిని చేయకుండా అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని, కేటగరైజ్ చేసి అందరికీ న్యాయం జరగాలని, కులగణన ద్వారా ఈ రాష్ట్ర సంపదంతా అందుకోలేనటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరికీ పంచాలని ఆనాటి భూ సంస్థల కంటే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంటే దాన్ని నేరుగా అడ్డుకోలేక, దానికి వ్యతిరేకంగా మాట్లాడలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతూ ఒక రాజకీయ అరాచకత్వాన్ని సృష్టించడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈనాటి ప్రజానికం ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేనటువంటి అమాయకులు కాదని చెప్పి వారికి నేను చెప్తా తెలుసుకున్నాను. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూనే ఉంటాం. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. దీన్ని ఎవరు ఆపలేరని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.